నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. వల్లభనేని వంశీ గారు ఉన్నారు కదా సార్, రీసెంట్గా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. సో ఆయన కూడా పార్టీని వీడే ఛాన్స్లే ఉన్నాయి అనుకోవచ్చా? ఆయన పార్టీని వీడవసరంలే. ఆయన వల్ల లాభం లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన బయటికి పంపిస్తారు, పక్కకు పంపించేస్తారు. ఓకే, ఎంతవరకు ఎవరిని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని ఆ తర్వాత గింటేసే దాంట్లో ఒక క్లారిటీ ఉన్నటువంటి లీడరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు వల్లభనేని వంశీ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పిటి కేసులు కూడా ఏం లేవు. దాదాపు 4 నెలలు పైన అయింది ఆయన జైలుకి వెళ్ళి. ఆయన ఆల్రెడీ ఒక కేసులో బెయిల్ పొందారు. బెయిల్ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్లో చికిత్స తీసుకొచ్చారు. హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఏంటంటే, నేను పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను, నేను పార్టీలో డైరెక్ట్గా నేను ఇంకా పనిచేయలేను అనేటువంటి ఒక లెటర్ రాశారు అనేది ఒక ప్రచారం మొదలైంది. ఓకే, సరే, అది ఇంకా ధృవీకరించలేదు. కానీ దీనికంటే ముందు ఆయన జైల్లో ఉన్నప్పుడే ఆయన ఈ మధ్యకాలంలో కోర్టులోకి తీసుకొచ్చారు పోలీసులు. తీసుకొచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం చూసాం. అవును, అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా ఇతను ఈ పార్టీకి పనికిరాడు అనేటువంటి భావనకు వచ్చారు అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అప్పట్లోనే చర్చించుకుంటున్నారు. కారణం ఏంటంటే, అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సమాధానం ఏంటి? ఆయన అందంగా ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పారు. అవును. సో ఆయన అందం కాస్త పోయింది. మొన్న కోర్టులోకి తీసుకొచ్చేటప్పుడు ఆయన ఎంత అందంగా ఉన్నాడు, అంతకుముందు కోర్టు జైల్లోకి పోయేటప్పుడు అంత అందవిహీనంగా మారాడు ఇప్పుడు. అవును అవును. బహుశా ఇతను పార్టీకి అవసరం లేదని చెప్పి అనుకొని ఉండొచ్చు. అందుకని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు అని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఆ ప్రపోజల్ అంటే, వంశీ సతీమణి పంకజశ్రీ గారికి ఆ గన్నవరం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పాలి అనేటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు అనేది పార్టీలో అంతర్గతంగా గత కొన్ని రోజులుగా వస్తూ ఉంది చర్చ. అది ఇప్పుడు సడన్గా ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందే, అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ముందే, నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నాను అంటే, పార్టీ నుంచి తప్పుకోవడం అంటే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ప్రజల్లోకి వెళ్ళలేను, ప్లస్ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, కాబట్టి నేను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి ఒక లెటర్ రాస్తే, అయితే సార్ ఇప్పుడు ఆ ప్లేస్లో పంకజశ్రీ ఆవిడ సతీమణి నియమించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు ఇప్పుడు వినిపిస్తుంది. అంటే దీన్ని పరిశీలిస్తే మనకేమో అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ వాడుకుంటారో అక్కడ వరకు వాడుకొని వదిలేస్తారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు నందిగం సురేష్ ఉన్నారు. నందిగం సురేష్ జైలుకి వెళ్ళారు, రెండోసారి కూడా వెళ్ళారు. మొదటిసారి వెళ్ళారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన తన తీరు మార్చుకోలేదు. అక్కడ నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. దాంతో మళ్ళీ అరెస్ట్ చేసి పోలీసులు లోపల పంపించారు. లోపల పంపించగానే అక్కడ ఆయన నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలు ఆయన సతీమణికి ఇచ్చారు. ఆయన సతీమణికి ఇస్తే ఆయన సతీమణి ఏమంటున్నారు, ఈసారి మేము ఎలక్షన్లో ఎమ్మెల్యేకి గెలిచి నేను హోమ్ మినిస్టర్ అవుతానని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. అది వైరల్ అవుతుంది కదా ఈ మధ్యకాలంలో, న్యూస్ అంతా వైరల్ అయింది. ఈ మధ్యకాలంలో మొత్తం వైరల్ అయినటువంటి న్యూస్ అది, హోమ్ మినిస్టర్ అవుతాను నేను అని చెప్పి. అంటే నందిగం సురేష్ని ఎంతవరకు వాడుకున్నారు. ఆయన జైలుకి వెళ్ళిపోయారు. జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ప్రజల్లో ఆదరణ లేదు అని చెప్పేసి సర్వేలు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఇతనికి ఆదరణ లేదు, ఇతను లాభం లేదు అనుకొని చెప్పి ఆయన సతీమణిని రంగంలోకి దించారు. ఆయన సతీమణికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. దాంతో ఆమె ఏమనుకుంటున్నారు, ఈసారి నేనే హోమ్ మినిస్టర్ అని చెప్పి అనుకుంటున్నారు. ఫిక్స్ అయిపోతున్నారు ఆవిడ. అంటే వీళ్ళు ఎవరైతే జైల్లోకి వెళ్ళి ప్రజాదరణ కోల్పోతారో వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ స్థానంలో వాళ్ళ సతీమణులని తెర మీదకి తీసుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెంటాలిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మార్పులు మనం గమనిస్తే అనేక మార్పులు ఇంటర్నల్గా పార్టీలో జరిగాయి. ఇంటర్నల్గా జరిగినటువంటి మార్పులు మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా ఒక క్లారిటీతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థమవుతుంది. యాక్చువల్గా ఆయన మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిస్తే సంవత్సరం అయిపోయింది, ఇంకొక 3 సార్లు కన్ను మూసి కన్ను తెలుసుకుంటే ఈ 3 సంవత్సరాలు అయిపోతే నెక్స్ట్ ఎలక్షన్ ఈ రోజు చేస్తుంది, ఎలక్షన్ వస్తే కనుక నెక్స్ట్ మనమే వచ్చేస్తాం అధికారంలోకి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు. సార్
అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి ఆరోగ్యం క్షీణించడం కూడా అసలు ఎంతవరకు నిజం అనే సందేహాలు కూడా వస్తున్నాయి సార్ ప్రతి ఒక్కరిలో. ఏం చెప్తారు అసలు అందులో ఏమన్నా నిజం ఉందంటారా? అంటే జనరల్గా ఏంటంటే ఏజ్ దృష్ట్యా కొన్ని వస్తుంటాయి. బీపీ, షుగరు ఇవన్నీ అందరు కామన్గా వస్తుంటాయి. ఇప్పుడు సీతారామన్యులు ఉన్నారు ఐపీఎస్, ఆయన బయట ఉన్నప్పుడు కలర్ వేసుకొని టక్ చేసుకొని టిక్ టాక్గా ఉండేవాళ్ళు ఐపీఎస్. ఆయన జైలుకు పోగానే ఎలా ఉన్నారని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని చెప్పేసి హాస్పిటల్ ఆయన్ని కూడా చేర్చారు. ఇప్పుడు అసలు బయట ఉంటేనే బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి అందరికీ, బీపీలు షుగర్లు అందరికీ ఉన్నాయి బయట ఉంటేనే. ఇక జైల్లో ఉంటే బీపీలు ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఎట్టుంటాయి? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఉన్నప్పుడు ఆ జైల్లో ఉండేటువంటి వైద్యులు చెక్ చేస్తారు, ఆ బీపీఓ షుగరో సెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో దగ్గరలో ఉండే హాస్పిటల్కి రిఫర్ చేస్తారు, ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేటువంటి డాక్టర్లు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు, చికిత్స కూడా చేస్తారు. అదే ప్రాసెస్ ఇప్పుడు వల్లభనేని వంశీకి కూడా జరుగుతుంది. వల్లభనేని వంశీకి ఈ మధ్యకాలంలో ఆయనకి లంగ్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది, అందుకే కాఫ్ వస్తుంది, ఈ పొడి దగ్గు అనేది వస్తుంది. ఆ పొడి దగ్గు వస్తున్నటువంటి క్రమంలో లంగ్స్కి సంబంధించి ఏదో ఇన్ఫెక్షన్ ఉందనేటువంటి ఒక అనుమానాన్ని వాళ్ళ కుటుంబీకులు వ్యక్తం చేస్తున్నారు. సో వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఆయనకి దానికి సంబంధించినటువంటి చికిత్స చేయించడానికి ఆల్రెడీ అక్కడ జైలు నిబంధనలు ఉంటాయి. ఆ మ్యాండేటరీ ప్రకారం వాళ్ళు చేపిస్తారు, వేరే వాళ్ళు చేయించడానికి కూడా లేదు. వాళ్ళు వన్స్ జైల్లో ఉన్నప్పుడు జైలుకి సంబంధించిన నిబంధనల ప్రకారమే ట్రీట్మెంట్ కూడా చేపిస్తారు. సో అదే చేస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓవరాల్గా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ సతీమణులని ఇప్పుడు ఇన్ఛార్జీలుగా పెట్టి సానుభూతి కోణం నుంచి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నెల్లూరు ఉంది, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన జైలుకి వెళ్ళారు, ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోయి మాట్లాడిచ్చారు, జైల్లో ములాఖాత్ అయ్యారు. మాట్లాడి వచ్చిన తర్వాత అసలు ఆయన ఏం తప్పు చేయలేదు, మొత్తం క్వాడ్జీకి సంబంధించి కానీ గ్రావెల్కి సంబంధించి కానీ ఏం సంబంధం లేదు, ఆయనకి అన్యాయంగా అరెస్ట్ చేశారు, మేము అధికారంలో రాబోతున్నాం, వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఆయన. సో ఇలాంటివన్నీ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైలు పోయారు, ఎక్కువ రోజుల పాటు ఆయన మీద కూడా పిటి కేసులు చాలా ఉన్నాయి. ఎక్కువ రోజులు ఉన్నారనుకోండి, ఆయనకు కూడా తెల్ల ఎంటుకలు తెల్ల గడ్డం కనిపిస్తుంది. కనిపించగానే ఆయన సతీమణిని తీసుకొచ్చి ఇన్ఛార్జిని చేసేస్తారు. జైలుకి వెళ్ళగానే అసలు స్వరూపం బయటకు వస్తుంది కదా. బయట ఉన్నప్పుడు కలర్ వేసుకొని పైన గడ్డానికి కలర్ వేసుకొని పైన హెయిర్కి కలర్ వేసుకొని కుర్రోళ్ళ మాదిరిగా తిరుగుతుంటారు. వన్స్ జైలుకి వెళ్ళిన తర్వాత ఏముంది, కలర్ ఉండదు కదా, అసలు స్వరూపం బయటకు వస్తుంది కదా. అప్పుడు అందవిహీనం అయిపోతారు చూడటానికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా నచ్చకపోవచ్చాము, అందంగా ఉండే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అన్నాడు కదా ఆయన్ని. సో కాబట్టి అందవిహీనంగా మారి వచ్చే వాళ్ళని ప్రజలు ఆదరించరు అని చెప్పి భావిస్తారేమో. ఐ డోంట్ థింక్ ఆయన మెంటాలిటీ ఏంటనే మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ ఇప్పుడు మార్పులు చూస్తే కనుక జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని ఇన్ఛార్జీలుగా కొనసాగించే పరిస్థితి కనిపించట్లేదు. సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబీకులను ఇన్ఛార్జీలుగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే సింపతి గెయిన్ చేయొచ్చు, లేడీస్కి అప్పు చెప్పి ఇన్ఛార్జి బాధ్యతలు అని చెప్పి ఆ కోణం నుంచి కూడా అనుకోవచ్చు. ఎనీహౌ వల్లభనేని వంశీకి ఆయన రాజకీయానికి, ప్రత్యక్ష రాజకీయానికి ఆల్మోస్ట్ తెరబడినట్టే అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.